హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు పాలక్ పకోడీ ఎలా చేయాలి అనేది చూసేద్దాం. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. సో మొదటగా మనం శనగపిండి తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం అనేది కంప్లీట్లీ మీ ఇష్టం అండి. కారం మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంత వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాము అంటారు కదా, వాము వేస్తున్నాను. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ కూడా మనకి మంచి టేస్ట్ తీసుకొస్తాయి పకోడీకి. సో ఆనియన్స్ అనేవి కంప్లీట్లీ ఆప్షనల్ అన్నమాట, ఎందుకంటే మనకి స్పెషల్గా పాలక్ పకోడీ కాబట్టి మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఈవెన్గా మొత్తం కలిపేసుకోవాలండి. అండ్ మనకి పాలకూరలో ఆనియన్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేయకూడదు. ఫస్ట్ మొత్తం ఈ పిండితోనే ఈ ఆకుకూరను అనేది కలిపేసుకోవాలి. తర్వాత మీకు వాటర్ సరిపోవట్లేదు అని అనిపిస్తే అప్పుడు కొద్దిగా ఇలా చల్లుకుంటూ పైన చల్లుతూ మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేసి ఏమంటారు లై చేశారనుకోండి, మీరు పకోడీ వేసినా కానీ క్రిస్పీ రాదు అండ్ మెత్తగా అవుద్ది, ఆయిల్ ఎక్కువ లాక్కుంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఇలా బాగా మిక్స్ చేసేసి, సో వాటర్ మిక్స్ అవ్వట్లేదు అని అనిపించినప్పుడు లైట్గా చల్లుకుంటూ కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ చేసుకోవాలి. అండ్ కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. సో చూడండి నేను ఎలా జల్లుతున్నాను, ఇలా కొద్దిగా వాటర్ జల్లుతూ సో మీకు మిక్స్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇది ఎక్కువ డ్రైగానే ఉండాలండి, మెత్తగా సాఫ్ట్గా నీళ్ళు కలిపి పిండిలాగా అస్సలు చేయకూడదు. సో ఇలా నీళ్ళు జల్లుకుంటూ ఇలా మొత్తం కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇదే వాటర్ సరిపోతుంది. సో అసలు వాటర్ వేయకూడదు ఎక్కువ. ఇలా చేసేసుకొని పక్కన. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడి చేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో పాలక్ మిక్చర్ దాన్ని కొద్దిగా మనము ఇలాగ వేసుకోవాలి. మరీ ఉండలుగా వేసుకోవద్దండి, ఇలా ఫింగర్స్తోని కొద్దిగా ఆయిల్లో వదులుతూ వేసుకోవాలి. మరీ ఉండలు వేసుకుంటే మెత్తగా అవుతాయి. ఇలా కొద్దిగా సపరేట్గా వేసుకుంటే ఏంటి అంటే మనకి క్రిస్పీగా వస్తాయి. మనకి మెయిన్గా ఆనియన్ పకోడా కానీ పాలక్ పకోడా కానీ క్రిస్పీగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఎక్కువ హై ఫ్లేమ్లో కూడా చేసుకోవద్దు, లోపల పచ్చిగానే ఉంటుంది అండ్ బయటనేమో మాడిపోతుంది. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. సో మనకి ఇవి ఫ్రై అయ్యాయి అనిపించిన తర్వాత లైట్ గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి, ఎందుకంటే అందులో ఉన్న వేడికే మనం బయటికి తీసిన తర్వాత కూడా కుక్ అవుతాయి. సో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి కూడా చాలా హెల్తీ, మనకి పాలకూరతో చేస్తాం కాబట్టి అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు. మనం బయట జంక్ ఫుడ్ పెట్టే బదులు ఇలా ఇన్స్టెంట్గా సింపుల్గా ఇంట్లోనే స్నాక్స్ చేసి పిల్లలకి పెట్టవచ్చు, మనం తినచ్చు. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ అండ్ చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. చూడండి మనం ఇలా చేతితో టచ్ చేస్తే చాలు బ్రేక్ అయిపోతున్నాయి. సో చాలా అంటే చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.